నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు విత్తన మేళాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ 23 నుంచి 30వ తేదీ వరకు రైతు వేదికలలో విత్తన మేళా నిర్వహించబడుతుందన్నారు. ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన 7 సన్న రకాలైన బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, KNM 1638, KNM 7715, WGL 44, HMT జై శ్రీరామ్ వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు తమకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, కావున రైతులందరూ ఈ అవగాహన సదస్సును వినియోగం చేసుకుని విత్తన మేళాలో పాల్గొని తమకు కావలసిన విత్తనాలు కొనుగోలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్, ఉప సర్పంచ్ బాబు, HEO కీర్తన, AEOలు శ్రీలత, మౌనిక, రమ్య, కావ్య రైతులు పాల్గొన్నారు. వాటిని యూజ్ చేసి దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా రైతులకు ఈ ఒక కార్యక్రమంలో మనం అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ మొదటి రోజు ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సమావేశం ఇచ్చిన ప్రతి రైతులకు మా వ్యవసాయ శాఖ చూసుకోవాలన్నా, అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆ 7 ఏదైతే ఉందంటే సన్న రకాలు 7 అంటున్నాయి, 33 రకాలు ఉన్నాయి. కానీ వాటికి మన గవర్నమెంట్ మన దగ్గర కొని బయట అమ్మాల్సిందే కదా, వేరే ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏం చెప్తున్నాయి, అన్నింటికీ మాకు అవసరం కొన్ని ఇవ్వండి, ఈ డిమాండ్ వేరేటైతే ఎంత పండించడానికి అవసరమైతే రేటు కూడా పెంచి తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం ప్రణాళికలు కూడా ఇచ్చడం జరిగింది. మన మండలంలో ఏ అవసరం అవుతాయి, ప్రిపేర్ ఎప్పుడు దొరుకుతాయి అనేది కూడా ఇంకా కొన్ని ప్రిపేర్ కావాల్సి ఉంది కూడా. కాబట్టి మనకేంటంటే నా దృష్టిలో మనకు కొద్దిగా నిజామాబాద్ ఏరియా ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ నాటబడుతున్నాయి.